ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. టీడీపీ టాప్ మంత్రి కన్నుమూత, తీవ్ర దుఃఖంలో చంద్రబాబు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి తుది శ్వాస విడిచారు. సోమవారం ఉదయం హైదరాబాద్లో ఆమె గుండెపోటు కారణంగా మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఎర్నేని సీతాదేవి స్వస్థలమైన ఏపీలోని కైకలూరు మండలంలో ఉన్న కోడూరు గ్రామం. ఆమె ముదినేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 1988లో ఎన్టీఆర్ క్యాబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు ఆమె. ఆ తరువాత బీజేపీలో చేరారు. సీతాదేవి మృతి పట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఆమె కుటుంబం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. భర్త నాగేంద్రనాథ్ అలియాస్ చిట్టిబాబు ఏపీ రైతాంగ సమాఖ్య, అలాగే కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా గోదావరి పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. గత ఏడాది ఆయన మరణించారు. చిట్టిబాబు సోదరుడు దివంగత ఎర్నేని రామచందర్ కూడా 2 పర్యాయాలు చిట్టిబాబు సోదరుడు దివంగత ఎర్నేని రాజా రామచంద్ర కూడా 2 పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజా సీతాదేవి చిట్టిబాబు దంపతులకు 1 కూతురు, 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇలాంటి లేటెస్ట్ స్టెప్స్ అన్ని కూడా మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.